యాతన అనొచ్చేమో. నేను అడ్వకేట్స్ వాళ్ళు మాట్లాడుతుంటేనే యాజ్ ఏ ఒక మహిళగా మాకే బాధ అనిపిస్తోంది. ఆమె చూపించినటువంటి పోస్టులు కావచ్చు, ఆ మెసేజ్లు కావచ్చు, సో ఆన్ వాళ్ళు ఏ విధంగా హరాస్ చేశారనేది. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందుగా ఇసుక అక్రమ రవాణా తాడిపత్రిలోనే కాదు, చాలా నియోజకవర్గాలు జరుగుతుంది కూడా, కానీ ఇది బయటకు వచ్చింది. ఏమంటారు? ఒక ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేయడం, దాన్ని పట్టించుకోకపోవడం. సిఐ యాక్చువల్గా ఈవేళ మన ఐ న్యూస్ ప్రేక్షకులకు అట్లాగే డిబేట్ లో పాల్గొంటున్న ప్యానలిస్టులకి మీకు శుభోదయం. యాక్చువల్గా ఏంటంటే ఇసుక అన్నది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి, ఏ రాజకీయ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. గత ప్రభుత్వం కానివ్వండి, అంత ముందు కూడా అడపాదడపా జరిగే కానీ గత ప్రభుత్వ హయాం నుండి చాలా విశృంఖలంగా ఇసుక అక్రమ దందా, అట్లాగే ఎమ్మెల్యేలకు కానివ్వండి, స్థానిక రాజకీయ నాయకులకు కానివ్వండి, ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఇసుక అనేది మారింది. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ ఇసుకను ఏంటంటే ఒక యార్డ్ లాగా ఒక చోట కలెక్ట్ చేసి ప్రొక్యూర్ చేసి దాని టన్నుల లెక్కన అమ్ముకునే విధానం శ్రీకారం చుట్టారు గత ప్రభుత్వంలో. మరి 7,000 8,000కి ట్రక్ దొరికి అమాంతంగా 20,000 రూపాయలకి రేటు పెరిగిపోయి నిర్మాణాలు ఆగిపోయి మరి చాలా అవస్థలు పడ్డారు ప్రజలందరూ కూడా. అది ఇంకా కొనసాగుతానే ఉందండి. యాక్చువల్గా తాడిపత్రిలో అంశాన్ని కనుక వెళ్తే తాడిపత్రిలో కూడా ఇసుక దందా యథేచ్ఛగా సాగుతుంది. ఇప్పుడు జరుగుతున్న గొడవ ఏంటంటే ఏదైతే ఇసుకని మాఫియాగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఇసుకని తాడిపత్రిలో ఇసుక గురించి ఇష్యూ జరుగుతుందో వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులే, వాళ్ళ మనుషులే ఒక ఇసుక వ్యాపారం పెద్ద ఎత్తున చేపడుతున్నారని చెప్పేసి అక్కడ నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి అర్థం అవుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మనకు వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా, వద్దండి ఈ విధంగా చేయకండి, మీరు మాత్రమే తినాలా అన్న కామెంట్స్, పార్టీని వదిలి వెళ్ళకండి దయచేసి అంటూ కూడా దూరం అయిపోతారు, మిమ్మల్ని దూరం చేసుకోలేను, మీరు దూరం అవుతారు, నా కోసం కష్టపడ్డారు, చాలా చాలా సంవత్సరాలు అంత కష్టపడ్డారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు సంబంధించిన మనుషులే పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారాలు 17 మంది ఎంతమంది 20 మంది చేస్తున్నట్టుగా వచ్చింది. వాళ్ళని అదుపు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే ఆస్మిత్ రెడ్డి గారు ఆయన పోలీసు యంత్రాంగాన్ని కోరటం, వాళ్ళు అందులో లక్ష్మీకాంత్ ఆయన కొద్దిగా ధిక్కరించాడని చెప్పేసి ఆయన చేత కూడా క్షమాపణలు చెప్పించారు. ఆయన కూడా సారీ చెప్పాడు, సారీ అండి నేను అట్లా ఏంటంటే ఒక ఇసుక అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. అది ఇప్పుడు అధికారంలోకి టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉచిత ఇసుక విధానం ప్రవేశపెడతాము, అందరు ఎవరైనా నిన్న కూడా కేబినెట్ లో మాట్లాడుకున్నారు ఏంటంటే ఉచితంగా ఎవరైనా తీసుకెళ్లొచ్చు, ఎవరైనా చిన్న చిన్న బండ్ల మీద తీసుకెళ్లొచ్చు, అట్లా ఒక పాలసీని ఇసుకకి రూపొందిస్తున్న నేపథ్యంలో ఏంటంటే ఈ ఏదైతే గుత్తాధిపత్యం ఇసుక మీద ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో గుత్తాధిపత్యం మాత్రం ఇంకా పోలేదు. అది అక్కడక్కడ కాదు, రాష్ట్రం అంతా కూడా ఉంది. దీన్ని ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఒక క్లియర్ కట్ పారదర్శకమైన పాలసీని రూపొందించాలండి. బలవంతులైన రాజకీయ నాయకులు వాళ్ళ కనుసన్నల్లోని ఇసుకని వ్యాపారాన్ని పెట్టుకొని వాళ్ళకు ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని ఎవరిని రానియకుండా ఎవరికి వెళ్ళనీయకుండా వాళ్లే వ్యాపారం చేసుకునే పరిస్థితి స్టిల్ ఇవాళకి కూడా కొనసాగుతుంది. ఇది ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ పోలీస్ యంత్రాంగం కాదండి, ఇప్పుడు ఈ ఇసుక మాఫియాని ఎవరు ఏమి చేయలేని విధంగా తయారయ్యారు. మామూలు వ్యవహారం కూడా గుట్టుగా సాగుతా ఉంది. అధికారులకు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి, వాళ్ళకి అందాల్సిన అవి అంతా ఉండే అక్కడే కదండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. ఏదైనా ఒక ఇసుక ట్రక్ వెళ్తుంది అంటే అక్కడ దానికోసమే ప్రత్యేకంగా కాపలా కాసుకొని ఉన్న పోలీసులు కానివ్వండి, ఆ చెక్కింగ్ అధికారులు కానివ్వండి ఉండి మామూలు కోసం వెంటాడుతూ ఉంటారు. అది కొనసాగుతా ఉంది. వీటిని అరికట్టి ఒక పారదర్శకమైన ఇసుక పాలసీని తీసుకొచ్చి ప్రజలకి ఇసుక మరి సరసమైన ధరలో అందేటట్లు ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందండి. లేకపోతే డొల్ల మాటలే ఇవన్నీ కూడా, పైకి చెప్పుకుంటాము పాలసీలు, కానీ అమలులో మాత్రం ఎక్కడా కూడా పారదర్శకత లేదు. మరి ఇలా అక్రమ రవాణా కానీ అక్రమ దందా కానీ పెద్ద ఎత్తున మరి ఒరిజినల్ గా అయ్యే ఖర్చు కంటే కూడా మరి 2 అమౌంట్ కి ఇసుక బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతా ఉంది.
అది తాడిపత్రిలో కూడా అదే కోణంలో జరుగుతుంది. కాకపోతే ఏంటంటే తాడిపత్రిలో ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తున్న వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుచరులే కాబట్టి వాళ్ళని అదుపులో చేయాలని చెప్పేసి అక్కడ ఘర్షణలు జరగటం, అస్మిత్ రెడ్డి గారు నిరసన వ్యక్తం చేయటం, ఆయన వానలో అది కూడా నిలబడి ఒక శుభ పరిణామం అనుకోవచ్చేమో. ఎందుకంటే ఆ పార్టీకి చెందినటువంటి నేతలు అయినప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం ఒక మంచి పరిణామమే అనుకోవచ్చు. కానీ ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక పాయింటే కదా. ఒక సిఐ కంప్లైంట్ తీసుకోకపోవడం, ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి 3 గంటల పాటు ఆ వర్షంలో పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేయడం, బయటకు వచ్చి సారీ చెప్పడం. అశోక్ గారు, ఇక్కడ ఇసుక వ్యాపారాన్ని పార్టీకి అన్వయించడం కాదండి. పార్టీ ఏదైనా కానీ ఇసుక మాఫియా ఒక వర్గం, అట్లాగే దాన్ని నిఘా వర్గం ఒక వర్గంగా చూడాలి మనం. అక్కడ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, పెద్ద ఆదాయం వచ్చే ఒక వ్యాపారంగా ఇసుక వ్యాపారం ఇవాళ అందరికీ కూడా నోటెడ్ అయిపోయింది. అక్కడ ఏంటంటే అధికారులు గాని, అధికార యంత్రాంగం గాని, పోలీస్ యంత్రాంగం గాని అక్కడ స్థానికంగా ఏంటంటే వాళ్ళకి చెందాల్సిందేదో, వాళ్ళకి రావాల్సిందేదో రాబట్టుకొని దాన్ని అలౌ చేస్తున్నారు ఇసుక దందాన్ని, అక్రమ దందాన్ని. దాన్ని మనం ఆ కోణంలో చూడాలి, పార్టీల పరంగా కాదు. అక్కడ ఆయన కూడా తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారు కూడా దాన్ని వాళ్ళ మనుషుల్ని అదుపు చేయలేని పరిస్థితుల్లోనే అస్మిత్ రెడ్డి గారు పోలీసుల్ని మరి అదే కదా వేడుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది కదా. డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ ఇండియాలో